హాయ్ అండి. ఈ శనివారము మా ఊరి దగ్గరున్న పండరీపురంలోని విఠలేశ్వర స్వామి ఆలయానికైతే వచ్చామండి. చూసాం కదా, గుడి ప్రాంగణం అయితే ఎంత బాగుందండి, ఎంత పీస్ఫుల్గా, చుట్టూ వైపులా చెట్లు. మేము వచ్చిన ఒక 20 మినిట్స్కి వేరే వాళ్ళు కూడా వచ్చారండి. ఈ గుడి కొంచెం అడవిలో ఉంటుందండి. రెగ్యులర్గా అయితే రారనమాట. మొక్కుబడులు ఉన్న వాళ్ళు వచ్చి దర్శించుకొని వెళ్తుంటారు. మేనర్లో ఈ స్వామివారికి తిరణాలు చేస్తారండి. రంగనాయకుల స్వామి తిరణాలు అని చాలా బాగా చేస్తారనమాట. మా ఊరు చుట్టుపక్కల వాళ్ళకైతే బాగా తెలుసుంటుందండి ఈ టెంపుల్. సీతారాంపురం చుట్టుపక్కల మండల పరిధిలో అయితే చాలామందికి తెలుసుండొచ్చు. మేనర్లు అయితే చాలా బాగా చేస్తారండి. చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ వస్తారు. షాపులు అప్పుడు అంగళ్ళు అన్నీ పెడతారనమాట. చాలా అంటే చాలా సందడిగా ఉంటుంది అప్పుడు. మా ఆడపడుచు వాళ్ళకి మొక్కుబడి ఉందనేసి స్వామివారికి వెండి కళ్ళు చేపిస్తామనేసి మొక్కున్నారంట. ఆ వెండి కళ్ళు చేపించి పొంగలైతే పెట్టుకుంటున్నారండి వాళ్ళు. మేము కూడా వచ్చాము కొబ్బరికాయ కొట్టి స్వామివారిని దర్శించుకోవచ్చు అనేసి. పొంగల్ చూశారు కదా, పొంగల్ చేసుకోవడానికి పొయ్యిలు కూడా బాగా చెట్టు కింద అయితే లైన్గా ఉన్నాయండి. మొక్కుబడులు ఉన్న వాళ్ళు చేసుకోవడానికి. అక్కడ రూము పూజారి వాళ్ళు ఉండేదానికోసము. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందండి. పిల్లలు అయితే బాగా ఆడుకున్నారనమాట ఓపెన్ ప్లేస్లో. ఇంకా ఫైనల్గా అయితే పొంగల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్వామివారికి మాల, పంచ, టవలు తెచ్చారనమాట వాళ్ళు. తెచ్చేసి పూజారి మీరే పెట్టండి అని అయితే అన్నారనమాట. మాల వేసేసి పెడుతున్నారు. ఈ పక్కన చెరువు ఉందండి, మోటికాడ చెరువు అనేసి. ఇంకా అక్కడికి మా పిల్లలందరూ వెళ్ళారనమాట. కాసేపు చూసి వద్దాం రండి వాటర్ అవన్నీ అనేసి. ఈ సంవత్సరం వర్షాలు తక్కువ కదండి, అందుకోసం చెరువులు అయితే వాటర్ అసలు లేవన్నమాట. చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. వర్షాలు బాగా పడితే చెరువు నిండా నీళ్ళు ఉంటాయండి. గుడికి కింద వైపున ఉంటుందన్నమాట చెరువు. చూశారు కదా, పిల్లలందరూ వెళ్ళారండి చూడడానికి. మా పాప కూడా వచ్చేసింది. చూసి కాసేపు ఆడుకొని అయితే మళ్ళీ అయితే రిటర్న్ వచ్చారండి వాళ్ళు. కాసేపు ఫోటోలు అవి తీసుకొని పొంగల్ అయ్యి కంప్లీట్ అయిపోయేంత వరకు అయితే వాళ్ళు అక్కడ టైం స్పెండ్ చేసి వచ్చారనమాట. పిల్లలు మొత్తము, మా పిల్లలు, పక్కింటి వాళ్ళ పిల్లలు కూడా చాలామంది వచ్చారండి. చూశారు కదా టెంపుల్ ఎంత పీస్ఫుల్గా ఉందో. రంగనాయకుల స్వామి వారి ఆశీర్వాదం మనందరి పైన ఉండాలండి. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. టెంపుల్ ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.